థ్యాంక్ యూ అన్న. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఒక 3 months అయిందండి మూవీ, ఆల్మోస్ట్ 2 to 3 months. వాటి 3 months బ్యాక్ ఈ మూవీ చూసాను. మూవీ చూసి నేను ఫస్ట్ ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు దీన్ని నుంచి మనం సూపర్ హిట్ చేద్దామని అని చెప్తే వాళ్ళు వెరీ కోఆపరేటివ్ అండ్ దే యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఏదైతే మన సజెషన్స్ ఏదైతే ఇచ్చారు యాజ్ అ డైరెక్టర్ ఆయన క్రియేటివ్ కాల్లో ఆయనైనా బట్ మన సజెషన్స్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో హీ డిడ్ దట్ అండ్ ప్రొడక్ట్ అయితే చాలా బాగా వచ్చిందని అనుకున్నాను. అంటే ఇది ముందు తీసుకెళ్ళే కొద్దీ చాలా అడ్డంకులు అయితే వచ్చినాయి డెఫినెట్లీ. అంటే 2018 చేసినప్పుడు అక్కడ కేరళలో బాగా దాన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని బాగా ప్రమోట్ చేసేసాం. బొలిమరకు అది ఒక హర్రర్ మిస్టిక్ బ్యాక్గ్రౌండ్లో ఉంది అన్న దీంట్లో కొంచెం బాగా మంది కంపెనీ కూడా దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్, హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. కానీ దీనికి వచ్చేపాటికి డెఫినెట్లీ అంటే ప్రమోషన్స్ మనం ఎంత తీసుకెళ్దాం అనుకున్నా కొంత సపోర్ట్ ఫ్రమ్ లీడ్ యాక్టర్స్ అండ్ ఆర్టిస్ట్ ఉంటే ఇంకా బాగా బలంగా తీసుకెళ్ళవచ్చు అని నమ్మాం. బట్ సమ్హౌ హియర్ అండ్ దేర్ వర్క్ అంటే నేనైతే కొన్ని ఫేస్ చేస్తూ వచ్చాను ఎడిట్లో కానీ మ్యూజిక్ ఆర్ఆర్లో కానీ మళ్ళీ చేంజెస్ చేసుకుంటా మళ్ళీ దీన్ని ముందుకు తీసుకుంటా వెళ్తూ వచ్చాను. అంటే నాకైతే నేనైతే ఒకటే అంటే కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢాంధకారం, సో చేతిలో దీపం లేదు దారంత గతులు. కానీ నాకు తెలిసి నాకు ధైర్యం ఏంటంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్, ఈ సినిమాలో ఉన్న కంటెంట్ని నేను నమ్మాను. ఆ కంటెంటే నన్ను గెలిపిస్తుందని నేను నమ్ముతున్నాను. మా టీం అందరినీ కూడా గెలిపిస్తుందని నేను నమ్ముతున్నాను. అంటే నేను ఎంత కాన్ఫిడెంట్ అంటే మనకి కొన్ని అర్థమవుతా వస్తాయండి. లేకపోతే ఫస్ట్ చిన్న సినిమా తీసుకున్నాం ఎప్పుడు ఎటువంటి ఎందుకు రిస్క్ చేస్తూ ఉంటాం. కానీ అంటే వెళ్ళేకొద్ది అది ఆ వైపు కాస్త పాజిటివ్ వైపుగా మారుతాం. మనకు అప్పుడే అర్థమైపోతుంది. ఓకే అంటే స్లోగా మనం చేసే ప్రమోషన్ కానీ లేకపోతే ఈ సినిమా మీద నమ్మకం కానీ బలపడుతుందని మనకు అప్పుడే అర్థమైపోతుంది. సో అట్లాంటి పాజిటివ్ ఇవాళ మార్నింగ్ మా బలివాసంతో మాట్లాడినప్పుడు లేదు నేను బాగా వింటున్నాను సినిమా గురించి, సో బాగా వచ్చిందంట, మళ్ళీ హిట్ కొట్టతో జాగ్రత్తగా చేసుకోవాలి, థియేటర్స్ అన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. ఓకే అంటే ఎందుకు చేస్తున్నావు అనే జనాలు ఉన్న కాడి నుంచి ఇక్కడ దాకా అది వచ్చిందంటే దట్ జర్నీ ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ us that we are definitely going to succeed in this attempt. అంటే నా గట్ ఫీలింగ్ ఏంటంటే కొంచెం అసలు December 2024 పుష్ప తర్వాత హైయెస్ట్ గ్రాసరీ మూవీ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఎవరినో డిగ్రేడ్ అంటే ఎవరినో కొంచెం తక్కువ చేసి మాట్లాడదాం కాదు కానీ బట్ ఐ వెరీ కాన్ఫిడెంట్ అసెస్ నా నెంబర్ కూడా గోయింగ్ టు షేర్ మై నెంబర్ హియర్. సో ఐ గోయింగ్ టు గివ్ యువర్ నెంబర్. అంటే ఈ సినిమా చూసి నాకు ఈ సినిమా నచ్చలేదు అని కానీ ఎవరన్నా అనిపిస్తే రీచ్ అవుట్ టు మీ 8919236276. ఈ నెంబర్కి కాల్ చేసి నాకు సినిమా నచ్చలేదని చెప్పండి, మనం వచ్చి మాట్లాడాలి. నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ సినిమా మీద. అంటే యూజువల్లీ చెప్తారు కానీ బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ మూవీ. సో అండ్ ఈ మూవీ 100% నేను అంతకుముందు ఈవెంట్స్ చెప్పినట్టు డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్కి నా కెరీర్ని కానీ ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ ఆర్ టెక్నీషియన్స్ కెరీర్స్ని కానీ 100% నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరికీ ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అలాంగ్ విత్ మీ. అండ్ ఇక్కడికి విచ్చేసిన గెస్ట్ మా పొలిమేర అనిల్ గారు, నా ఫ్రెండ్ ధీరజ్, దే ఆర్ బోత్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు మీ. నాకు అంటే నా మైండ్లోకి ఫస్ట్ ఏమైనా నేమ్స్ వస్తాయి అంటే వీళ్ళ నేమ్స్ వస్తాయి ఇండస్ట్రీలో. ఎస్కే ఆయన రావాల్సింది, హీ కుడెంట్ కమ్ హియర్ డ్యూ టు వాట్ ఆర్ రీజన్స్ యూ ఆల్ నో. అండ్ ఇక్కడికి వచ్చిన బాబీ గారికి థ్యాంక్ యూ అన్న. గెస్ట్గా నేను నా సైడ్ నుంచి అయితే నా ఫ్రెండ్స్ని పిలుస్తున్నాను, మీరు ఎవరు పిలుస్తున్నాను అనగానే మాకు మోహన్ గారు వచ్చి నాకు బాబీ అన్న వస్తారు అని చెప్పి ఐ ఫెల్ట్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ డాక్టర్ మహారాజ్.
యా మనం సంక్రాంతికి కొట్టబోతున్నాం. ఇందాక మంజుష గారు అన్నట్టు డిసెంబర్ మాది, క్రిస్మస్ మాది, అఫ్కోర్స్ క్రిస్మస్ మాది, అండ్ సంక్రాంతి మాత్రం మనమే అని నేను బలంగా కోరుకుంటున్నాను. అండ్ కళ్యాణ్ కృష్ణ గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 100% రేపు ఎర్లీ బర్డ్ షో చేస్తున్నాం, ప్రీమియర్ షోస్ అనకూడదు, ఎర్లీ బర్డ్ షో చేస్తున్నాం. సో ఎర్లీ బర్డ్ షోస్ చూసి ఈ టాక్ వర్డ్ ఆఫ్ మౌత్తో బాగా స్ప్రెడ్ చేసి దీన్ని సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ కూడా చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫైనలీ వంశీశేఖర్ టీమ్ థ్యాంక్ యూ అండి. యూ హవ్ బీన్ పిల్లర్ టు అస్. అండ్ శ్రేయస్ మీడియా థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. అండ్ నా డిజిటల్ టీమ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఒక కథ ఉంటే నా దగ్గరికి ఉన్న పంపించవచ్చు కదా సార్ అని చెప్పి మీతో అనిపించే బాధ్యత నాదని చెప్పా. 100% ఆ బాధ్యత నేను తీసుకున్నా. అండ్ 100% అది సక్సెస్ఫుల్గా డెలివర్ చేస్తారు. అండ్ వెనుల్ కిషోర్ అన్న థ్యాంక్ యూ అన్న. నాకు యువర్ రియలీ సూపర్ ఇన్ ది మూవీ. సారీ ఫర్ నాట్ మెన్షనింగ్ యువర్ నేమ్, బట్ మాకు హీ కుడెంట్ కమ్ హియర్ యాజ్ హీస్ ఇన్ ది యూఎస్. సో థ్యాంక్ యూ అన్న. అండ్ ఫైనలీ మై టీమ్, మై ఎనీ టీమ్, Subbu, Ramana, Sudhir, Raghu, thank you guys, thank you for being there for me, everyone. So don't take me bad for not mentioning some names. I love you all. Thank you. Thank you, Andy. Thank you.